మొత్తం గుంజి పడేసి నాది పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం, ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతారంటే ఏం లేదు, ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట అంటారు. మాకు అంత సంబంధం 40 సంవత్సరాల జున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా, మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం. కనీసం సామానన్న తీసుకొని సామాన్ ఇయ్యాము, ఎందుకు చేస్తాము? మేము ఉన్నాం ఈడ 30 సంవత్సరాల నుంచి ఎండల వానల పాములు కాకుండా కాపాడుకున్నాము. ఆ రోజు ఎక్కడ పోయింది భూమి అంటాడు, కేసోడు అంటాడు, ఆ రోజు ఎక్కడ పోయింది అది ఇక్కడ పోయింది. కూడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము. ఎందుకు వస్తాడు? నోటీస్ లేదు, మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు? మా దగ్గరికి ఎందుకు వస్తారు? 4 సార్లు ఎన్ని కొడుతున్నారు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని మొగలు కొట్టేందుకు ఏం అధికారం? పోలీసులకు ఆడవాళ్ళు కొట్టే అధికారమా ఉన్నదా? వాళ్ళకు పక్క మహిళా ప్రభుత్వం అనుకుంటా మీ మీద చేయడం మా మీద చేయి ఎందుకు వేస్తారు? ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు? మేము పోయినాం, మా ఇల్లు కాపాడుకోవాలని లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా? మీరు? మీ పోలీసు అంతా ఇంత అధికారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? వాడు ఎందుకు వచ్చిండు? మేము ఎవరు వేస్తున్నా కదా, వాడు వచ్చి గెలిచిండు నిలబడ్డాడు. ఎందుకు వచ్చిండు? వాడు మనకేం లేదు, వాడికేమో మారీలు ఉన్నాయి. ఆడ పోయి చూడండి, ఆడ మన గొర్రంపేట ఏరియాలో ఎన్ని యంత్రాల బిల్డింగ్లు కట్టుకుంటాడు వాడు. మాకు గుడి చేసుకున్న తనకు జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? సరే మీరు ఉంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు. ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు? ఏమో ఆయనకేం కక్కున్నది.